హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంఛన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి, శారీని ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాగా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసారు కదా, నేను బుట్ట హ్యాండ్స్ అనేవి పెట్టుకున్నాను అనమాట. వెనక అనేది డోరీస్ ఇచ్చుకున్నాను, నెక్ వచ్చేసి రౌండ్ షేప్ ఇచ్చానమాట. ఇప్పుడైతే మనం శారీని ఫుల్ శారీని అనేది తీసుకున్నాను చూడండి. ఇదే శారీ వచ్చేసి ఈ శారీ మనం ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాగా మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో. సైజ్ వచ్చేసి స్మాల్ సైజ్ అండి. ఇప్పుడు దీంట్లో మనం బ్లౌజ్ పార్ట్ అనేది సపరేట్ చేసేసుకున్నాము. ఫస్ట్ బ్లౌజ్ పార్ట్ సపరేట్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఇది పవిటి చెంగు అనమాట. డిజైన్ కూడా కొంచెం మార్పుగా ఉంది చూడండి, అబ్జర్వ్ చేస్తే. ఈ పవిటి చెంగుని కూడా నేను కట్ చేసేసి పక్కన పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు నాకు ఫుల్ శారీ వచ్చేసేసి 4 మీటర్స్ మిగిలిందనమాట. అర్థమైందా? బ్లౌజ్ పీసు మరియు పవిటి చెంగు తీసేసి కట్ చేసి పక్కన పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు రిమైనింగ్ శారీ వచ్చేసి 4 మీటర్స్ ఉంది. ఈ శారీని యూస్ చేసుకొని మనం ఫుల్ సర్కిల్ అనేది కట్ చేసుకుందాం. దానికన్నా ముందు లైనింగ్ పార్ట్, ఇక్కడ పాలిస్టర్ అనేది తీసుకున్నానండి. లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ అనేది నేను తీసుకున్నాను అనమాట. ఈ తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ కూడా మనం శారీ ఫోల్డింగ్లో ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అంటే శారీని ఎలా ఫోల్డ్ చేసుకుంటాం అలా 2 టైమ్స్ ఫోల్డ్ చేస్తే మనకి 4 లేయర్స్ వస్తుంది. ఈ విధంగా చూసారు కదా. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మొత్తం క్లోజ్డ్ సైడ్ ఉంది చూసారా, అక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు అసలు ఒరిజినల్ వెస్ట్ సైజ్ వచ్చేసి 32 అండి. ఖర్చులతో కలిపి నేను వెస్ట్ రౌండ్ అనేది నడుము కొలత అనేది 36 తీసుకున్నాను అనమాట. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 ఫోల్డ్స్ మీద ఉంది కాబట్టి నేను 36/4 వేసుకున్నాను. అంటే 9 ఇంచెస్ అనేది వచ్చింది అనమాట. అంటే మనం ఇప్పుడు వేస్ట్ రౌండ్ అనేది 9 ఇంచెస్ వచ్చేటట్లు కట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కట్ చేస్తున్నాం కాబట్టి మనం ముందుగా ఎంతో కొంత మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 6 తీసుకొని అలాగే 6 కొలతతో మనం చుట్టూ రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అలా మార్కింగ్ చేసుకున్నాక వచ్చిన లైన్ని మెజర్ చేసుకోవాలి. అలా వచ్చిన మెజర్మెంటు 9 ఉండాలన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా, మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనకి 36/4 వేసుకుంటే 9 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనకి ఈ రౌండ్ 9 ఇంచెస్ అనేది ఉండాలన్నమాట. అలా 9 ఇంచెస్ ఉండాలంటే సుమారు ఒక కొలత అనేది పెట్టుకోవాలన్నమాట. 5 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ కానీ అలా 6 ఇంచెస్తో చుట్టూ రౌండ్గా మనము అంబరిల్లాకి ఎలా పెట్టుకుంటామో అలా 6 ఇంచెస్తో నేను రౌండ్గా డ్రా చేసుకుంటే ఆ వచ్చిన లైన్ని మెజర్ చేస్తే చూసారు కదా 9 వచ్చింది. అదనమాట ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అంటే. మీకు అలా కాకపోతే వెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3.14 అయినా వేసుకోవచ్చండి, అది వేరే ప్రాసెస్. ఇప్పుడు ఈ విధంగా మనం కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లెంత్. మనకి ఒరిజినల్ లెంత్ వచ్చేసి 28 ఇంచెస్ అండి. మనం ఇక్కడ లైనింగ్ తీసుకుంటున్నాను కాబట్టి 3 ఇంచెస్ నేను లెస్ చేసి తీసుకుంటున్నాను. సో 25 ఇంచెస్ అనేది నేను లెంత్ అనేది తీసుకుంటున్నాను. అక్కడ మార్కింగ్ నుంచి చుట్టూ 25 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా వేస్ట్ రౌండ్ లెంత్ అనేది మార్కింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఆ వేస్ట్ రౌండ్ మరియు మనం లెంత్ మార్కింగ్ చేసుకున్నాము కదా, ఈ రెండు అనేది మనము ఇప్పుడు కట్ చేసేసుకుందాము. కట్ చేసేసుకున్నాక నేను మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో. చూసారు కదా. ఇప్పుడైతే నేను రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ని మనము బాటమ్ పార్ట్ అయిపోయింది కదా, మనకి టాప్ పార్ట్కి మరియు హ్యాండ్స్కి యూజ్ చేసుకుందాము. ఆ రిమైనింగ్ పార్ట్ 4 మీటర్స్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోతుందండి పెద్దవాళ్ళకి. చిన్నపిల్లలకైతే 3 మీటర్స్ అనేది సరిపోతుంది. ఇప్పుడైతే నేను వెస్ట్ రౌండ్ మరియు లెంత్ అనేది కూడా నేను కట్ చేసేసుకున్నాను. చెప్పాను కదా, ఆ రిమైనింగ్ కట్ చేసుకొని మిగిలిన రిమైనింగ్ ఫ్యాబ్రిక్తో మనం టాప్ బాటమ్ మరియు హ్యాండ్స్ అనేవి వాటికి లైనింగ్ అనేది యూజ్ చేసుకున్నాము. సో సేమ్ ప్రాసెస్లో మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో అదే విధంగా మనము ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి మనం కట్ చేసుకోవాలన్నమాట. కాకపోతే చెప్పాను కదా, లెంత్ వచ్చేసి 28 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. మనం
ఆ ఫ్యాబ్రిక్ వచ్చేసి 25 తీసుకున్నాం కదా, లైనింగ్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 28 ఇంచెస్ అనేది తీసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు మీకు లెంత్ ఎంత కావాలనుకుంటున్నారో దానికి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం బాటమ్ పార్ట్ అనేది కట్ చేసేసుకున్నాము. మెయిన్ ఫ్యాబ్రిక్ మరియు లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే మనము జాయిన్ చేసేసుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసేసుకున్నాను. చూడండి, లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసేసి కరెక్ట్ సైడ్ పెట్టేసేసుకొని 2 జాయిన్ చేసేసి హాఫ్ ఇంచ్తో మనం జాయిన్ చేసేసేయాలండి. చూడండి, జాయింట్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్ సేమ్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసాను అనమాట. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్రంట్ సైడ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ అటాచ్ చేసేసిన తర్వాత చూసారు కదా, కింద సైడ్ అనేది జిగ్జాగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కాబట్టి మనం జిగ్జాగ్ చేసుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఉషా జెనోమో అల్లు DLX అండి నా మిషన్ వచ్చేసి. నా మిషన్ డీటెయిల్స్ కావాలన్నా ప్లీజ్ కమెంట్ చేయండి. నేను 3 years నుంచి యూజ్ చేస్తున్నాను. దీని పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది కావాలంటే మీరు కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా వీడియో అనేది పోస్ట్ చేస్తానన్నమాట. సో ఇక్కడ మనం జిగ్జాగ్ చేసుకోవటానికి మనకి పాదం అనేది వేరే ఉంటుందండి. ఆ పాదాన్ని ఫిక్స్ చేసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి 4 మీద పెట్టుకున్నాను అనమాట. సి మీద పెట్టుకున్నాను. సికి బికి మిడిల్లో పెట్టుకున్నాను అనమాట. స్టిచ్ దూరం వచ్చేసి 2 to 3 ఉందన్నమాట సెలెక్టర్ అనేది. సో అలా ఫిక్స్ చేసుకొని మనం పాదం అనేది జిగ్జాగ్ పాదం అనేది మార్చుకొని ఈ విధంగా మనం ఫోల్డింగ్ అలా వేలుతో పట్టుకుంటే సరిపోద్దండి. ఆటోమేటిక్గా ఫోల్డ్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఇది నా చేతిలో పనే కాబట్టి నేను లైనింగ్ కూడా జిగ్జాగే చేస్తున్నాను. అదే ఒకవేళ మీరు బయట చేయించుకునేటట్లయితే లైనింగ్ మడతపెట్టి స్టిచ్ చేయించేసేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్కే జిగ్జాగ్ చేయించండి. అప్పుడు మనకి మనీ అనేది తగ్గుతుంది అనమాట, లేకపోతే కాస్ట్ ఎక్కువైపోతుంది. సో సేమ్ అదే ప్రాసెస్లో లైనింగ్ని ఎలా జిగ్జాగ్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అదే విధంగా జిగ్జాగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. మీకు ఓపిక ఉంటే ఇంకా లుక్ అనేది బాగా రావాలి అని అనుకుంటే మీరు చక్కగా వైర్ దొరుకుతుందండి, జిగ్జాగ్ వైర్ అనేది. ఆ జిగ్జాగ్ వైర్ వేసుకొని కూడా చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది బాటమ్ పార్ట్ అనేది. ఇప్పుడు టాప్ పార్ట్ కటింగ్ అనేది చూసేసేద్దాము. ఇప్పుడైతే నేను టాప్ పార్ట్ కటింగ్కి ఫ్యాబ్రిక్ అనేది 4 folds మీద ఉందండి. 4 మడతల మీద ఫ్యాబ్రిక్ అనేది వేసుకున్నాను. చూసారు కదా, క్లోజ్డ్ సైడ్ అనమాట ఇది. ఈ క్లోజ్డ్ సైడ్ అనేది ముందు షోల్డర్ అనేది తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాను అనమాట. ఆ షోల్డర్లో నెక్కి వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3 తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఆర్మ్ డౌన్ చంక దిగువ వచ్చేసి 5.5 తీసుకున్నానండి. అక్కడి నుంచి చంక దిగువ ఎక్కడుందో అక్కడి నుంచి మనం చెస్ట్ రౌండ్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి 9.5 తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అనేది 4 folds మీద ఉంది కదా, 9.5 అనేది తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ మనము నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 తీసుకున్నానండి. బ్యాక్ నెక్ వచ్చేసి 7 తీసుకున్నాను. వేస్ట్ రౌండ్ వచ్చేసి 9 తీసుకున్నాను అనమాట. నడుము కొలత వచ్చేసి 9 తీసుకున్నాను. టోటల్గా లెంత్ వచ్చేసి బాడీ లెంత్ వచ్చేసి 13 తీసుకున్నాను అనమాట. బాడీ లెంత్ 13 తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 5.5, ఆర్మ్ డౌన్ 5.5, చెస్ట్ వచ్చేసి 9.5, నడుము వచ్చేసి 9 తీసుకున్నాను. అంటే ఖర్చుతో కలిపండి. ఫ్రంట్ నెక్ 6, బ్యాక్ నెక్ 7. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని వేలుతో చూపిస్తున్నాను చూసారా, ఆ విధంగా మనం కట్ చేసుకోవాలన్నమాట. చిన్న క్లిప్ మిస్ అయిందండి. మనకి వేస్ట్ రౌండ్ దగ్గర పైన 1 ఇంచ్ పైకి పెట్టి కరువుగా కట్ చేసుకుంటే ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని తరువాత మెయిన్ ఫ్యాబ్రిక్ని అనేది సేమ్ యాజ్ టీజ్గా మనం కట్ చేసేసుకుందాము. ఆ ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తానండి, చూసేయండి. ఇప్పుడైతే చెప్పాను కదా, మెయిన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాం అనమాట. ఒకటి వచ్చేసి ఫ్రంట్, ఒకటి వచ్చేసి బ్యాక్. చెప్పాను కదా, బ్యాక్కి 7 inches తీసుకున్నాం కదా. సో ఫ్రంట్ బ్యాక్ డివైడ్ చేసేసుకోండి. ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకున్నాం.
ఇప్పుడైతే కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాం అనమాట. ఒరిజినల్ సైడ్ అనేది లోపలికి ఉంది, పై వైపుకేమో ఆపోజిట్ సైడ్ అనేది ఇలా ప్లేస్ చేసుకొని నెక్ రౌండ్ చుట్టూ మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. సేమ్ అదే విధంగా ఫ్రంట్ బ్యాక్. నెక్ అనేది ఇక్కడ కదలకుండా, జార్జెట్ కదండి, జారిపోతుంది. సో అందుకే నేను పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాను. ఇలా పిన్స్ పెట్టుకొని మనం నెక్ రౌండ్ చుట్టూ ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాం అనమాట. ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కట్ చేసి ఇప్పుడు ఫ్యాబ్రిక్ అనేది రివర్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఒరిజినల్ సైడ్ అనేది పైకి వస్తుంది. ఇక్కడ షోల్డర్కి ఆర్మ్ రౌండ్కి నేను స్టిచ్ చేయలేదన్నమాట, ఎందుకంటే మనం హ్యాండ్స్ వేస్తాం, షోల్డర్ జాయిన్ చేస్తాం కాబట్టి. సో ఈ విధంగా మనం రివర్స్ చేసుకున్న తర్వాత మరలా పై కుట్టు వేసుకోవాలండి నెక్ చుట్టూ. అలా నెక్ చుట్టూ పై కుట్టు వేసిన తర్వాత షోల్డరు, ఆర్మ్ రౌండ్, మనకి వేస్ట్ రౌండ్ మొత్తం చుట్టూ మనం స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. పై కుట్టు 1/2 ఇంచ్తో కాదండి, మామూలుగా 2 జాయిన్ అయ్యేటట్లు కలిపి కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలన్నమాట. సేమ్ అదే ప్రాసెస్లో బ్యాక్ పార్ట్ కూడా నెక్కు స్టిచ్ చేసేసి ఉల్టా చేసేసుకొని మరలా నెక్ పైన స్టిచ్ వేసి చుట్టూ స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని మొత్తం మనం చక్కగా కట్ చేసేసేసుకొని అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చేసేసేసి మనం రెడీగా పెట్టుకోవాలన్నమాట టాప్ పార్ట్ని. సో ఈ విధంగా టాప్ పార్ట్ బాటమ్ పార్ట్ రెడీ అయిపోతాయండి. చూడండి, ఫైనల్గా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత టాప్ పార్ట్ బాటమ్ పార్ట్ అటాచ్ చేశానండి వెస్ట్ రౌండ్ దగ్గర. చూసారు కదా, కనిపిస్తుంది. అలా ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేశాను, బ్యాక్ సైడ్ పార్ట్ అటాచ్ చేశాను అనమాట. బ్యాక్ సైడ్ టాప్ బాటమ్ అటాచ్ చేశాను, ఫ్రంట్ సైడ్ టాప్ బాటమ్ 2 అటాచ్ చేశాను. ఈ విధంగా మనం అటాచ్ చేసేసినాక చూడండి, షోల్డర్ పార్ట్ కూడా అటాచ్ చేయాలన్నమాట. అంటే ఫ్రంట్ సైడ్ది బ్యాక్ సైడ్ది షోల్డర్ పార్ట్ అనేది అటాచ్ చేసేస్తే ఫైనల్గా డ్రెస్ అనేది హాఫ్ మ్యాక్సిమం అయిపోయిందండి. ఇప్పుడు మనం వచ్చేసేసి హ్యాండ్స్ అనేవి కట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, డ్రెస్ ఇలా మనం అటాచ్ చేశాక ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ అనేది లెంత్ 13 ఇంచెస్, విడ్త్ వచ్చేసేసి 16 ఇంచెస్తో నేను ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను అనమాట. ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేయాలన్నమాట. 1 లేయర్ ఫోల్డ్ చేస్తే 2 లేయర్స్ ఉంటుంది. ఫోల్డింగ్ సైడ్ మనకి లెంత్ ఎంత అయితే ఉందో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నాకు లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ కావాలి. సో నేను 6 ఇంచెస్ లెంత్ అనేది పెట్టుకున్నాను అనమాట. మరియు ఇప్పుడు 4.5 హ్యాండ్ లూజ్ అనేది 4.5 అనమాట. సో హ్యాండ్ లూజ్ 4.5 పెట్టేసేసుకొని మనకి ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి బుట్ట హ్యాండ్స్ కావాలి కాబట్టి సో నేను బుట్ట కోసం నేను కింద సైడ్ 6 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. పైన టాప్ పైన అయితే 4 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. మీకు మార్కింగ్ అంతా చేసి క్లారిటీగా చూపించాను కదండి, ఈజీగానే అర్థమవుతుంది. సేమ్ అదే ప్రాసెస్లో మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలన్నమాట. నేను పఫ్ కోసం పైన 4 ఇంచెస్ తీసుకున్నాను, కింద సైడ్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. సో మనం కింద వైపుకు మనం స్టిచ్ చేసేసి ఉల్టా చేసుకోవాలన్నమాట. ఉల్టా చేసుకొని చుట్టూ మనం స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని మనం బుట్ట పెట్టేసేసుకోవటమే. బుట్ట హ్యాండ్స్ క్లారిటీగా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశానండి, చెక్ చేయండి. ఇలా మనం బుట్ట హ్యాండ్స్ స్టిచ్ చేసినాక మనం డ్రెస్కి అటాచ్ చేసేసుకోవటమే. ఫైనల్గా డ్రెస్కి అటాచ్ చేసిన తర్వాత సైడ్స్ మనం మెజర్మెంట్ ప్రకారం యాడ్ చేసుకోవటమే. చూడండి, బుట్ట అటాచ్ చేసిన తర్వాత చూసారా ఎంత పఫీగా వచ్చిందో. మన మెజర్మెంట్ ప్రకారం మనం సైడ్స్ స్టిచ్ చేసేసుకోవటమే. ఇక్కడ డోరీస్ కూడా నేను స్టిచ్ చేశాను అనమాట. ఫైనల్గా డ్రెస్ అనేది ఇలా టర్న్ అవుట్ అయింది. ప్లీజ్ మీకు వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.